ఈ రోజులుగా హైదరాబాద్‌లో అయితే హైడ్రా హడల్ అయితే కొనసాగుతుంది. మనం చూసుకోవచ్చు. ఇప్పటివరకైతే దాదాపు 18 చోట్ల అక్రమాలకు గురైన పార్కులు కావచ్చు, చెరువులు కావచ్చు, అక్రమ నిర్మాణాలైతే హైడ్రా కూల్చివేసింది. దీంతో అక్రమార్కుల గుండెల్లో అయితే రైళ్లు పరిగెడుతున్నాయి. మనం చూసుకోవచ్చు. ఇప్పటికే చాలా వరకైతే నిర్మాణాలకైతే నోటీసులు జారీ చేశారు. అయితే తాజాగా మాదాపూర్‌లోని దుర్గం చెరువుకు సంబంధించి అయితే దుర్గం చెరువు చుట్టూ చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. బఫర్ జోన్‌లో చాలా బిల్డింగ్‌లు ఉన్నాయి. అలాగే ఎఫ్టీఎల్ జోన్‌లో కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అయితే దాదాపు 204 నిర్మాణాలకైతే అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. సో, ఆ నోటీసుల ప్రకారం అయితే 30 రోజుల్లోగా ఈ బఫర్ జోన్‌లో ఉన్నా గానీ ఎఫ్టీఎల్‌లో ఉన్న భవనాలను స్వచ్ఛందంగా కూల్చుకోవాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు. ఇది దుర్గం చెరువు అన్నమాట. ఈ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో, ఇక్కడ ఇదంతా దుర్గం చెరువు. సో, దుర్గం చెరువు చుట్టూ ఇవన్నీ భారీ భవనాలు ఉన్నాయి. సో, అప్పట్లో దుర్గం చెరువు అనేది చాలా పెద్దగా ఉండేది. మనం చూసుకోవచ్చు. కొద్ది సంవత్సరాల క్రితం అయితే మనం చూసుకోవచ్చు 2000 కంటే ముందు సంవత్సరం ఈ దుర్గం చెరువు అనేది చాలా పెద్దదిగా ఉండేది. చుట్టూ ఎలాంటి నిర్మాణాలు లేవు. అప్పుడు ఒక చెరువుగా ఉండేది. ఆ తర్వాత క్రమంలో అయితే ఆ దుర్గం చెరువును ఆక్రమిస్తూ బఫర్ జోన్‌లో కావచ్చు, అలాగే మట్టితో ఆ చెరువును పూడుస్తూ అయితే చుట్టూ అయితే బిల్డింగులు కట్టారు. ఈ నేపథ్యంలోనే దుర్గం చెరువు చాలా చిన్నదిగా మారిపోయింది. మనం చూసుకోవచ్చు. అక్కడ కేబుల్ బ్రిడ్జి కింద అయితే దుర్గం చెరువు అయితే కనిపిస్తుంది. సో, చుట్టూ అయితే భారీ నిర్మాణాలు ఉన్నాయి. మనం చూసుకోవచ్చు. ఒకప్పుడు ఇక్కడ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మాత్రమే ఉండేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అన్నమాట. సో, ఇది ఒక్క బిల్డింగ్ మాత్రమే ఉండదు. ఇక్కడ మనకి ఫ్లైఓవర్ కూడా లేదు, కేబుల్ బ్రిడ్జ్ కూడా లేదు ఒకప్పుడు. సో, ఈ నిర్మాణాలు కూడా లేవు. ఆ తర్వాత రియల్ భూమి రావడంతో అయితే చాలామంది అక్రమార్కులు కావచ్చు, రాజకీయ నాయకులు అండతో కావచ్చు, అధికారులకు లంచాలు అయితే ఇచ్చి అయితే పర్మిషన్లు తెచ్చుకొని అయితే ఈ చుట్టూ అయితే బిల్డింగులు అయితే నిర్మించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైడ్రా రావడంతో అయితే ఈ దుర్గం చెరువు చుట్టూ ఉన్న 204 నిర్మాణాలకైతే అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. అది నోటీసులు అయితే 30 రోజుల్లోగా మీరు బఫర్ జోన్‌లో నిర్మించిన బిల్డింగ్స్‌ను అయితే స్వచ్ఛందంగా మీరే కూల్చుకోవాలి, లేకుంటే మేమే కూల్స్తామని చెప్పేసి కూడా ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. మనం చూసుకోవచ్చు. ఇక్కడ దుర్గం చెరువు చుట్టూ అయితే చాలా భవనాలు అయితే ఉన్నాయి. ఈ భవనాలు ఉన్న నేపథ్యంలోనే ఇది చాలా వరకు అయితే బఫర్ జోన్లో అయితే నిర్మించినట్లయితే మనకు స్పష్టమవుతుంది. ఎఫ్టీఎల్ కూడా నిర్మించినట్టు స్పష్టమవుతుంది. ఎందుకంటే దుర్గం చెరువు పక్కకే అయితే బిల్డింగులు భారీ బహుళాంతస్తుల బిల్డింగులు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో, ఈ నేపథ్యంలో నోటీసులు రావడంతో అయితే ఇక్కడ ఉన్న వారైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్రమంగా నిర్మించినారని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ రేవంత్ రెడ్డి సోదరు కూడా తిరుపతి రెడ్డి కూడా ఇక్కడ ఉంటారు. సో, తిరుపతి రెడ్డి నివసిస్తున్న భవనానికి కూడా అధికారులు అయితే నోటీసులు అంటించారు. సో, అయితే తిరుపతి రెడ్డి అంటే వారేం చెప్తున్నారంటే ఇది మేము రెంటుకుంటున్నాము, ఇది సొంత ఇల్లు కాదని వారు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగానే ఎవరిని ఉపేక్షించేది లేదు. పెద్దవారైనా, చిన్నవారైనా, వీఐపీలైనా, వివిఐపీలైనా అక్రమాలు పాల్పడితే చెరువు బఫర్ జోన్లో కావచ్చు, అక్రమంగా భూమిని ఆక్రమించి నిర్మించిన భవనాలను కావచ్చు, ఎవరైనా ఉన్నా సహించేది లేదు. అవి కూల్చి పడేస్తాం. ఎందుకంటే చెరువుల రక్షణే మా ధ్యేయం అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు.